Lord. Your name is above all names. There is none like you, Jesus. You alone are worthy of our praise. Be exalted. We worship you, Jesus. We exalt your name, Father. యేసయ్యా, నీకే మా ఆరాధన చెల్లిస్తున్నాము, నీకే మా సమస్తము చెల్లిస్తున్నాం తండ్రి. చాలామంది 2020ని తిట్టుకున్నారు, చైనీస్ని తిట్టుకున్నారు, రకరకాలుగా బిహేవ్ చేశారు కదా. కానీ కొంతమంది మాత్రము ఆ సమయాన్ని, ఆ లాక్డౌన్ని దేవుని మహిమపరచడానికి, ఆయనతో గడపడానికి, నేను ఎప్పుడు 2020ని కంప్లైంట్ చెయ్యను. ఎన్ని ఒడిదుడుకులు వచ్చే రాలేదని కాదు, కానీ ఆ బ్రేక్ని దేవుడే ఇచ్చాడు. ఎవరికి వాళ్ళు తమాయించుకొని వేర్ వీఆర్ ఇన్ గాడ్ అని చెక్ చేసుకోవడానికి 2021ని మన చేతిలో పెట్టాడు ఇప్పుడు దేవుడు. కొంచెము ఈ సంవత్సరంలో మనం ఎంతమంది నమ్మకంగా ఉంటాం ఇన్ స్పెండింగ్ టైం విత్ గాడ్, ఇన్ నోయింగ్ గాడ్. దేవుణ్ణి ఎదగడానికి మన ప్రయారిటీస్ ఇంత జరిగినాక 2020లో 2021కి వచ్చేటప్పటికి మనం చెక్ చేసుకోవాలి. టైం కొంచెంగా ఉన్నది, ఎలా మనం దాన్ని గడుపుతున్నామో. దేవుడు మనల్ని మళ్ళీ చెక్ చేస్తున్నప్పుడు వెల్ డన్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, నా సంతోషంలో పాలు పొందుకో, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, ఎక్కువ నీకు ఇస్తా అనేటట్టుగా మనం ఉన్నామా?
2020లో సర్వీసెస్ నడపబడుతున్నాయి. హౌ వెల్ వి హ్యాండిల్ అండ్ రిసీవ్. మనం ఎంతగా అటెండ్ అవుతాము సండే సర్వీసెస్, ఎంతగా ప్రేయర్ మీటింగ్స్ అటెండ్ అవుతాము, ఎంతగా వాక్యం రిసీవ్ చేసుకుంటాము, ఎంతగా రెస్పాండ్ అవుతాం దేవునికి. మన చేతులు ఇవ్వబడిన టైం, ఎనర్జీ, మనీ, రిలేషన్షిప్స్ ఎలా హ్యాండిల్ చేయబోతున్నాం 2021లో. దిస్ ఇస్ ఎ ఛాలెంజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. న్యూ ఇయర్ ఓకే, ఒక్కొక్క రోజు గడిచిపోయింది. జనవరిలో ఆల్రెడీ 2 వారాలు అయిపోయినట్టు. ఇప్పుడు మన 365 డేస్లో ఆల్రెడీ 2 వీక్స్ అయిపోయినట్టు, 14 డేస్ ఫినిష్ అయిపోయినట్టు కదా. ఒక్కొక్క రోజు గడుస్తుంటే టైం తగ్గిపోతూ ఉంటుంది, మనకి ఇవ్వబడిన టైం తరిగిపోతుంది. హౌ వెల్ వి హ్యాండిల్. మన యజమానుడు మనల్ని టెస్ట్లో వదిలినప్పుడు వెల్ డన్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అనేటట్టుగా మనం ఉన్నామా? చర్చిలో కూర్చొని ఏమేమో ఆలోచిస్తూ ఉంటారు, ఏవేవో ఆలోచిస్తూ ఉంటారు, తీసుకోరు. తీసుకున్న ఆ క్షణానికి సారీ జీసస్ అంటారు, అక్కడికి వెళ్ళి రేపటికల్లా మర్చిపోతూ ఉంటారు. టుడే ఈజ్ అ ఛాలెంజ్. దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో మనం తీసుకొని వెల్ డన్ సర్వెంట్ అనిపించుకోవాలి మనందరం కూడా. ఆమేన్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుని వాక్యం వినడానికి? సిద్ధపడదాం. ప్రతి వారం వాక్యాన్ని తీసుకుందాము, దేవునికి దగ్గరగా ఎదుగుదాము. లెట్ us know our God even more. ఎక్కువగా దేవుణ్ణి హత్తుకొని దేవునిలో ఎదిగి ఆయనలో ఫలిద్దాము. వెల్ డన్ అని దేవుడు మన భుజం తట్టి చెప్పాలి. ఆ విధంగా మనం తయారవుదాం. దేవుని వాక్యం విందాం. అందరం చప్పట్లు కొడుతూ పాస్టర్ గారిని ఆహ్వానిద్దాం. గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. Hallelujah. హల్లెలూయా. Once again we would like to welcome each and everyone into the house of God. మరొకసారి దేవుని ఇంటిలోనికి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాము. God is good all the time. దేవుడు ఎల్లప్పుడూ మంచివాడు. Hallelujah. హల్లెలూయా. Today is the second Sunday of 2021. ఈ 2021లో ఈ ఆదివారము 2వ ఆదివారం అయ్యింది. Lot of people might have taken some good decisions మరి చాలా మంది మంచి నిర్ణయాలు తీసుకొని ఉండవచ్చు. to do great things in this year. ఈ సంవత్సరంలో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. Some people might have failed, కొంతమంది మరి వాటిని చేయలేకపోవచ్చు. but still you have some time to take new decisions in 2021. అయినప్పటికీ ఈ 2021లో ఆ కొత్త నిర్ణయాల ప్రకారంగా మీరు జీవించడానికి మీకు సమయం ఉంది. Hallelujah. హల్లెలూయా. Today my topic is ఈ రోజున నా వర్తమాన అంశము revelation of Jesus. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. Unless you have revelation of Jesus, యేసుక్రీస్తు ప్రత్యక్షత మీకు కలిగినంత వరకు you will not able to grow in him. ఆయనలో మీరు ఎదగలేరు. We know Jesus is God, యేసుక్రీస్తు దేవుడని మనకు తెలుసు. but you should have personal revelation about Jesus Christ. అయితే యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షత వ్యక్తిగతంగా మీరు తెలుసుకొని ఉండాలి. You should have encounters with Jesus Christ. యేసుక్రీస్తుతో ఆ ముఖాముఖి దర్శనం అనేది మీకు కలగాలి. Jesus is visiting many people across the world. యేసుక్రీస్తు మరి ఆ లోకమంతటి కూడా అనేక మందిని కూడా ఆయన దర్శిస్తున్నారు. Through his Holy Spirit. తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆయన దర్శిస్తున్నాడు. And you should have his revelation. కాబట్టి మీరు కూడా ఆయన ప్రత్యక్షత కలిగి ఉండాలి. 2000 years back he came to this world. 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి ఆయన వచ్చారు. He died on the cross. శిలువపై ఆయన మరణించాడు. He rose again on the third day. 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. This information we all know. ఈ యొక్క సమాచారం అంతా కూడా మనందరికీ తెలుసు. But more than that, అయితే దానికంటే కూడా you should have personal revelation. మీకు వ్యక్తిగతమైన ప్రత్యక్షత కలగాలి. One of the disciple of Jesus Christ, యేసుక్రీస్తు శిష్యులలో ఒకరు John, if you look at Revelation chapter 1, యోహాన్ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో గనక చూసినట్లయితే he had revelation, beloved. ఆయన ప్రత్యక్షతను పొందుకున్నాడు. He went to Patmos island, ఆయన పద్మస్ ద్వీపానికి వెళ్ళాడు. and there he had wonderful revelation of Jesus. అక్కడ పద్మస్ ద్వీపంలో అద్భుతమైనటువంటి ప్రత్యక్షతను ఆయన పొందుకున్నాడు. Jesus spoke to him. యేసుక్రీస్తు ఆయనతో మాట్లాడాడు. Hallelujah. హల్లెలూయా. In an audible voice. మరి ఆయన స్వరముతో యేసుక్రీస్తు మాట్లాడాడు. He has seen Jesus Christ with his own eyes.
మరి తన కళ్ళతో యేసుక్రీస్తును అక్కడ చూశాడు యోహాను. Wonderful revelation, beloved. అద్భుతమైనటువంటి ప్రత్యక్షత అది. Unless if you don't know who he was, మరి ఆయన ఎవరు అనేది తెలుసుకోకపోతే your life will be same routine in your day-to-day life. మీ జీవితము మరి ఎప్పటి వలె అదే రీతిగా ఉంటుంది. And you have to have his wonderful revelation. కాబట్టి ఆయన గురించినటువంటి అద్భుతమైన ప్రత్యక్షత మీకు కలగాలి. You should have encounter with him. ఆయనతో మరి ముఖాముఖిగా ఎదురుపడాలి. Hallelujah. హల్లెలూయా. My dad had encounter with Jesus Christ. మా నాన్నగారు యేసుక్రీస్తు యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు. I had many times encounter with Jesus Christ. మరి నేను కూడా ఎన్నోసార్లు యేసయ్యను నేను దర్శనాన్ని పొందుకున్నాను. Maybe you have an encounter with Jesus Christ. మీకు కూడా యేసుక్రీస్తుని గురించిన దర్శనం కలిగి ఉండవచ్చు. Hallelujah. హల్లెలూయా. You should have an encounter with Jesus. యేసుక్రీస్తుతో ఆ యొక్క ముఖాముఖి దర్శనము కలగాలి. When John had encounter, యోహాను ఈ విధంగా యేసయ్యను చూసినప్పుడు Revelation chapter 1 and 8 verse, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో Jesus said to him, యేసుక్రీస్తు ఆయనతో అంటున్నాడు, I am the Alpha and the Omega, says the Lord God, who is and who was and who is to come, the Almighty. అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు ప్రభువునగు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. What is the revelation here? ఇక్కడ ఇవ్వబడిన ప్రత్యక్షత ఏమిటి? 6 things we can learn here, beloved. 6 విషయాలు ఇక్కడ మనం నేర్చుకోగలుగుతాము. Jesus said, యేసయ్య అన్నారు, I am the Alpha. అల్ఫాయు నేనే. When you think of Jesus Christ, యేసుక్రీస్తుని గురించి మీరు ఆలోచించినప్పుడు he is the Alpha. ఆయన అల్ఫా అయి ఉన్నాడు. He is the first. ఆయన ఆది అయి ఉన్నాడు. If you look at Genesis chapter 1, ఆదికాండము 1వ అధ్యాయం కనుక చూసినట్లయితే here we will see the beginning of this Alpha. ఇక్కడ ఈ ఆల్ఫా యొక్క ప్రారంభాన్ని లేదా ఆరంభాన్ని మనం చూస్తాము. Genesis chapter 1 and first verse. యోహాను ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము. We will read some verses here. కొన్ని వచనాలు ఇక్కడ చదువుదాము. In the beginning God created the heavens and the earth. The earth was formless and void, and darkness was over the surface of the deep, and the Spirit of God moving over the surface of the waters. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. When nothing was made, చూడండి, అక్కడ ఏమీ లేనప్పుడు here ఇక్కడ Father God, తండ్రి అయిన దేవుడు, Son Jesus, కుమారుడైన యేసుక్రీస్తు, and the Holy Spirit God, పరిశుద్ధాత్మ దేవుడు, they were there from the beginning. వారు ఆరంభం నుండి ఆది నుండి వారు ఉన్నవారు. Hallelujah. హల్లెలూయా. So when nothing was made, మరి ఏమీ కలగజేయనప్పుడు he was there ఆయన అక్కడ ఉన్నాడు. by his Spirit. తన ఆత్మ ద్వారా. Hallelujah. హల్లెలూయా. No mankind was made. మరి అప్పుడు ఏ మనుషుడు కూడా సృష్టించబడలేదు. He was existing. ఆయన అప్పుడే ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. There is no time for God. దేవునికి మరి సమయము అనేది లేదు. He was existing from the beginning. ఆయన ఆది నుంచి కూడా ఉన్నటువంటి వాడు. He was moving over the Spirit on the waters. మరి జలముల పైన ఆయన ఆత్మగా అల్లాడుచూ ఉన్నాడు. God is a spirit. దేవుడు ఆత్మయ్యి ఉన్నాడు. Trinity. త్రిత్వంలో ఉన్నాడు. God the Father, తండ్రి అయిన దేవుడిగా, Son Jesus, కుమారుడైన యేసుక్రీస్తుగా, and the Holy Spirit God. పరిశుద్ధాత్మనిగా ఆయన ఉన్నాడు. That's why Jesus said, అందుకే యేసయ్య అంటున్నాడు, when John was having revelation,
యోహాను ప్రత్యక్షతను పొందుకున్నప్పుడు I am the Alpha. నేనే అల్ఫా అని అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. I am the first person on this earth. ఈ భూమి పైన నేనే మొదటి వాడను. Hallelujah. హల్లెలూయా. No, nothing was existing. ఏమీ కలగలేదు అప్పుడు. And there we can see whole creation of God came into existence. ఆ తర్వాత దేవుని యొక్క ఆ సృష్టి అంతా కూడా ఉనికిలోనికి రావడం మనం చూస్తాము. Hallelujah. హల్లెలూయా. That's why when we pray to our Jesus, అందుకే మనము మన యేసయ్యకు ప్రార్థన చేసేటప్పుడు you should have a revelation of Him. ఆయనను గూర్చిన ప్రత్యక్షత మనకు ఉండాలి. So everything what we are seeing today was made by Him. ఈ రోజున మనం చూస్తున్నది ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆయనే కలుగు చేశాడు. All the fruits. ఈ ఫలములన్నీ I will try to eat apple every day. ప్రతిరోజు నేను యాపిల్ తినడానికి ప్రయత్నిస్తాను. Different types of apple. మరి రకరకాల యాపిల్స్ ఉంటాయి. So when I buy apples, నేను యాపిల్ కొనేటప్పుడు I will ask that fellow, ఆ వ్యక్తిని అడుగుతాను, మంచి టేస్ట్ గా ఉండే యాపిల్స్ ఇయ్యు. మంచిగా రుచిగా ఉన్న యాపిల్స్ ఇవ్వు అంటాను. So when we eat that apple, ఆ యాపిల్స్ ని తిన్నప్పుడు what a wonderful taste, beloved. ఎంత అద్భుతమైన రుచి ఉంటుందో. So everything whatever we see in our day to day life కాబట్టి మన అనునిత్య జీవితంలో మనము ఈ దేనినైతే చూస్తున్నామో was created by Him. అవన్నీ కూడా ఆయనే కలుగు చేశాడు. That's why He says, అందుకే ఆయన అంటున్నాడు, I am the Alpha. నేనే అల్ఫా. Hallelujah. హల్లెలూయా. So He is the beginning. కాబట్టి ఆయనే ఆరంభము. He is the first person. ఆయనే మొదటి వ్యక్తి. Number 2, రెండవది, I am the Omega. నేనే ఒమేగా అంటున్నాడు. Antam. అంతము. Hallelujah. హల్లెలూయా. I am the last. నేనే చివరి వాడని అంటున్నాడు. He says to John, యోహానుతో అంటున్నాడు, do not be afraid. భయపడవద్దు. I am the first and the last. మొదటి వాడను కడపటి వాడను నేనే అంటున్నాడు. The revelation of Jesus. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత Everyone should have, beloved. ప్రతి ఒక్కరూ ఆ ప్రత్యక్షతను కలిగి ఉండాలి. Not the information, ఆ తెలుసుకోవడం కాదండి, సమాచారం వరకే కాదు. but revelation of Jesus is very important in our life. యేసయ్యను గూర్చిన ప్రత్యక్షత మనం కలిగి ఉండడం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. Number 1 is Alpha. మొదటిది ఆయన అల్ఫా అయి ఉన్నాడు. Number 2 is Omega. రెండవది ఆయన ఒమేగా అయి ఉన్నాడు. Number 3, మూడవది who is. ఆయన. Hallelujah. హల్లెలూయా. So if you look at who he is, ఈ ఎవరైనా అనేది చూసినప్పుడు we will see John's revelation, beloved. యోహాను ప్రత్యక్షతను మనం చూస్తాము. If you look at from 12th verse onwards, 12వ వచనం నుండి కనుక చూసినట్లయితే, then I turned to see the voice that was speaking with me, and having turned I saw 7 golden lampstands, and the middle of the lampstands I saw one like a son of man, clothed in a robe reaching to the feet, and girded across his chest with golden sash. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని నేను చూడ తిరిగి తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకని నేను చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి. So he was clothed from top to bottom, ఆయన మరి పైనుండి కింద వరకు కూడా వస్త్రం ధరించుకొని ఉన్నాడు. and his chest was covered with gold. మరి బంగారము చేత ఆయన రొమ్మును ధరించుకొని ఉన్నాడు. His head and his hair was white like white wool, like snow. ఆయన తల వెంట్రుకలు కూడా తెల్లగా మరి హిమమును ఉన్నిని పోలినవిగా ఉన్నాయి. Just imagine, beloved. దాన్ని ఒకసారి ఊహించుకోండి. His head was totally white. ఆయన యొక్క తలంతా కూడా పూర్తిగా తెల్లగా ఉంది. If you look at his eyes, ఆయన కళ్ళను చూస్తే like a flame of fire. అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. What a wonderful picture of Jesus Christ. యేసుక్రీస్తుని గురించిన ఎంత గొప్ప దృశ్యం అండి ఇది. His feet were like burnished bronze when it has been made to glow
in a furnace, and his voice was like the sound of many waters. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. Hallelujah. హల్లెలూయా. Imagine his picture. ఆయనను గురించిన ఆ దృశ్యాన్ని ఒకసారి ఊహించుకోండి. He was full of fire. His eyes were burning fire. ఆయన యొక్క నేత్రాలు కళ్ళు అగ్ని జ్వాలల వలె మండుచు ఉన్నాయి. And in his right hand held 7 stars. His mouth came sharp two-edged sword. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు పట్టుకొని ఆయన నోటి నుండి 2 అంచుల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడుచుండెను. And his face was like the sun shining its strength. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను. Hallelujah. హల్లెలూయా. His face was shining, beloved. ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉన్నదండి. What a wonderful revelation of Jesus to John. యోహాను మరి ఎంత గొప్ప ప్రత్యక్షతను పొందుకున్నాడో చూడండి. Many people had revelation of Jesus, beloved. అనేక మంది యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షతను పొందుకున్నారు. In their dreams they have seen Jesus Christ. వారి కలలో యేసయ్యను చూశారు. Hallelujah. హల్లెలూయా. That is very important encounter in your life. మీ జీవితంలో అది దేవుణ్ణి చూసే ఒక ప్రాముఖ్యమైనటువంటి దర్శనమై ఉంది. One famous man of God, D.G.S. Dinakaran garu. ఒక దైవజనులు డిజిఎస్ దినకరన్ గారు He had revelation of Jesus Christ. యేసుక్రీస్తుని గూర్చిన ప్రత్యక్షతను ఆయన పొందుకున్నారు. He has seen Jesus personally. ఆయన వ్యక్తిగతంగా యేసయ్యను చూశాడు. And also he went to heaven. అంతేకాదు పరలోకానికి ఆయన వెళ్ళాడు. And he has had a wonderful revelation, beloved. అద్భుతమైన ప్రత్యక్షతను ఆయన పొందుకున్నాడండి. Jesus comes down యేసయ్య కిందికి దిగి వస్తాడు. and he speaks to the people. ఆయన తన ప్రజలతో మాట్లాడతాడు. So when you have this kind of encounters, ఈ రకమైనటువంటి మరి దర్శనాలు కలిగినప్పుడు what John did here, ఇక్కడ యోహాను ఏం చేశాడు? when I saw him, నేను ఆయనను చూసిన వెంటనే I fell at his feet like a dead man. చచ్చిన వాని వల్ల ఆయన పాదం లేదో పడితిని అంటున్నాడు. And he placed his right hand on me, saying, do not be afraid, I am the first and the last. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను and the living one. జీవించి వాడను. And I was dead, మృతుడనైతిని గాని and behold, I am alive forever more, and I have the keys of death and Hades. ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళం లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. Hallelujah. హల్లెలూయా. So Jesus is existing. యేసయ్య ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. That's why he had revelation of Jesus Christ, అందుకే ఆయన యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షతను పొందుకున్నాడు. who is living ఆయన జీవించువాడై ఉన్నాడు. and who had all sorts of wonderful picture and image, beloved. అంతేకాదు ఒక గొప్ప దృశ్యాన్ని, ఒక చిత్రాన్ని ఆయన గూర్చినటువంటి ఒక అద్భుతముగా ఉన్నది. A blazing fire and shining. అంతేకాదు ప్రకాశించుచున్న మండుచున్నటువంటి అగ్నివలైన ఉన్నాడు. So what a wonderful revelation, beloved. ఎంత అద్భుతమైన ప్రత్యక్షత అండి ఇది. Once I was praying in my room, ఒకసారి నా గదిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. spending time before God. దేవుని ఎదుట సమయాన్ని గడుపుతూ ఉన్నాను. Do you know what happened? ఏం జరిగిందో తెలుసా? All my room become brighter and brighter and brighter. నా గదంతా కూడా ప్రకాశమానంగా అది వెలిగిపోతూ ఉంది. And my face was so blown up. మరి నా యొక్క ముఖమంతా కూడా బాగా ప్రకాశిస్తూ ఉంది. Listen carefully, beloved. జాగ్రత్తగా వినాలండి. The power, the presence of God came into my life. దేవుని యొక్క శక్తి సన్నిధి నా జీవితంలోనికి వచ్చింది. Hallelujah. హల్లెలూయా. I had an encounter with Jesus Christ. యేసుక్రీస్తుని యొక్క దర్శనాన్ని నేను ఆ రోజు పొందుకున్నాను. His face was shining. ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉన్నది. You should ask Jesus, యేసయ్యను మీరు అడగాలి. Jesus, యేసయ్యా, in my dream, నా కలలలో you appear నీవు కనిపించు, and speak to me. నాతో మాట్లాడు. Definitely, beloved, Jesus
will come into your dream. Even physically you will have encounter. తప్పకుండా అప్పుడు దేవుడు కలలో మీకు కనిపిస్తాడు. కలలోనే కాదు, ఆయన మీకు బయట కూడా ఆయన కనిపించి మాట్లాడతాడు. Unless you have revelation of Jesus Christ, యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షత మీకు కలగనంత వరకు 2021 2021 సంవత్సరములో will go as usual, beloved. మరి ఎప్పటి వల్లనే మీరు ఉంటారు. You should know who he is. ఆయన ఎవరు అనేది మీరు తెలుసుకోవాలి. Everyone should have this revelation. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రత్యక్షతను పొందుకోవాలి. He is very, very special in our lives. మన జీవితాల్లో ఆయన చాలా చాలా ప్రత్యేకంగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Once one man was trying to know who is real God. ఒకసారి ఒక వ్యక్తి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. He kept all the pictures. ఆ చిత్రపటాలన్నీ కూడా ఆయన పెట్టాడు. Who is the real God among you? Please appear me in my dream tonight. మీలో నిజమైన దేవుడు ఎవరు, నాకు కలలో కనిపించండి అని అడిగాడు. That night, ఆ రోజు రాత్రి Jesus appeared to him. యేసయ్య ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. Hallelujah. హల్లెలూయా. He had a revelation of Jesus Christ. యేసుక్రీస్తును గురించిన ప్రత్యక్షతను ఆయన పొందుకున్నాడు. So he came to the church, beloved. సంఘానికి వచ్చాడండి. He met me and shared his testimony. ఆయన నన్ను కలిసి తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Wonderful revelation, beloved. అద్భుతమైనటువంటి ప్రత్యక్షత. Who he is. ఆయన ఎవరై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Number 4. నాలుగవది, Who he was. ఆయన ఏమై ఉన్నాడు. If you look at the revelation of Jesus Christ, యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షతను తెలుసుకుంటే he said who he is and who he was. ఆయన ఉన్నవాడు, ఆయన ఏమై ఉన్నాడు అనేది 2000 years back, 2000 సంవత్సరాల క్రితము Jesus came to this world. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. He has taken birth and came to this world. ఆయన ఈ లోకంలో జన్మించి ఈ లోకంలోనికి వచ్చాడు. Wonderful birth he has taken, beloved. మరి అద్భుతమైనటువంటి జననము ఆయన జరిగింది. A virgin gave birth to him. మరి ఒక కన్యక ఆయనకు జన్మనిచ్చింది. You know the story. ఆ కథను కూడా మీకు తెలుసు. So when he lived 30 years ఆయన 30 సంవత్సరములు జీవించినప్పుడు and 3 of his ministry, 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య కాలము. so if you look at his life, ఆయన జీవితాన్ని కనుక మీరు చూస్తే it was very, very normal life, beloved. చాలా చాలా సాధారణమైనటువంటి జీవితము. He was a carpenter. ఆయన ఒక వడ్రంగిగా చేశాడు. He used to work with his father Joseph. తన తండ్రి అయిన యోసేపుతో కలిసి ఆయన పని చేసేవాడు. He used to have wonderful life with them. మరి వారితో చాలా చక్కని జీవితము ఆయన గడిపాడు. Not 1 year, ఒక సంవత్సరం కాదండి, not 2 years, 2 సంవత్సరాలు కాదు, 30 years he was with them. 30 సంవత్సరములు వారితో ఉన్నాడు. Never had any complaint with parents. మరి తల్లిదండ్రుల విషయంలో ఎలాంటి ఫిర్యాదులు ఆయన చేయలేదు. He lived a wonderful life with them. వారితో మంచిగా ఆయన జీవితాన్ని గడిపాడు. The Bible clearly says బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, he was very, very favored by all men at the age of 12. మరి 12 సంవత్సరాల వయసులోనే మనుషుల దయను ఆయన పొందుకున్నాడని మనం చదువుతున్నాము. All used to like him, love him. అందరూ ఆయనను ప్రేమించేవారు, ఆయనను ఇష్టపడేవారు. He used to be in the temple of God. దేవుని మందిరంలో ఆయన ఉండేవాడు. He used to work as carpenter కార్పెంటర్గా పనిచేశాడు. and he used to be in the temple of God. దేవుని మందిరంలో కూడా ఆయన ఉండేవాడు. He used to talk with all the priests and all the people in the temple. ఆ యొక్క మందిరంలో, దేవాలయంలో ఉన్నటువంటి యాజకులతోటి, వారితోటి ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. And when he started his ministry, తన పరిచర్యను ప్రారంభించాక here we can see Matthew chapter 17. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తాము. 3 disciples were with him, 3 శిష్యులు ఆయనతో ఉన్నారు. Peter and James. యాకోబు, యోహాను, పేతురు అను వారు ఉన్నారు ఆయనతోటి. So he was very, very normal with them. వారితో మరి చాలా సాధారణంగా ఉండేవాడు.
if you keep on reading 17th chapter, 17వ అధ్యాయము చదువుతూ ఉంటే he took them to the mountain. ఆయన వారిని ఒక పర్వతానికి తీసుకొని పోతాడు. He was transfigured before them, వారి ఎదుట రూపాంతరం చెందుతాడు. and his face shone like the sun, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. and his garments became as white as light. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. Hallelujah. హల్లెలూయా. What a wonderful revelation, beloved. ఎంత అద్భుతమైన ప్రత్యక్షత అండి. He was transfigured. ఆయన రూపాంతరం చెందాడు. He was normal person, అప్పటి వరకు సాధారణంగా ఉన్నాడు, but he was transformed in the glorious way. కానీ ఒక మహిమకరంగా మహిమలోకి ఆయన రూపాంతరం చెందాడు. His face shined like the sun. సూర్యుని వలె ఆయన ముఖము ప్రకాశించింది. This bright light, beloved. మరి ప్రకాశమానమైన వెలుగు. You can have his revelation. మీరు కూడా ఈ ప్రత్యక్షతను పొందుకోవచ్చు. That is totally different brightness, beloved. మరి ఆ యొక్క అది పూర్తి వ్యత్యాసంతో ఉన్నటువంటి వెలుగండి. Hallelujah. హల్లెలూయా. And what is written here? ఇక్కడ ఏమని రాయబడింది? His face shine like sun. సూర్యుని వలె ఆయన ముఖము ప్రకాశించింది. His garments become as white as light. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. Listen carefully, beloved. జాగ్రత్తగా వినాలండి. While he was still speaking, a bright cloud overshadowed them. And behold, a voice cut off the cloud said, "This is my beloved son, with whom I am well pleased. Listen to him." అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. What a wonderful revelation of Jesus Christ, beloved. యేసుక్రీస్తు యొక్క ఎంత అద్భుతమైన ప్రత్యక్షత అండి ఇది. Who is, ఆయన ఏమై ఉన్నాడు, who was. ఆయన ఎవరై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Even though he was moving physical body, ఆయన భౌతిక దేహంతో ఆయన అక్కడ కదులుచున్నప్పటికీ, but he is the Son of God. ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. Different thing in his life, in his body. తన యొక్క దేహంలో మరి అదొక వ్యత్యాసమైనటువంటిది. That's why when he touched, miracles happened, beloved. అందుకే ఆయన తాకినప్పుడు అద్భుతాలు జరిగాయండి. Hallelujah. హల్లెలూయా. He comes down and does wonderful miracles in our day-to-day life. మన అనుదిన జీవితంలో ఆయన దిగి వచ్చి మన జీవితంలో అద్భుతాలు ఆయన చేస్తాడు. Who is, ఆయన ఎవరై ఉన్నాడు, who was. ఆయన ఏమై ఉన్నాడు. Number 5, ఐదవది, who is to come. ఆయన ఏమైపోతున్నాడు. Who is to come. ఆయన రానై ఉన్నాడు. He is going to come, beloved. ఆయన రాబోతున్నాడండి. Hallelujah. హల్లెలూయా. Wonderful revelation John had, beloved. మరి యోహాను అద్భుతమైనటువంటి ప్రత్యక్షతను పొందుకున్నాడు. If you look at Acts chapter 1, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే in 11th verse, 11వ వచనము, they also said, "Men of Galilee, why do you stand looking at the sky? This Jesus who has been taken up from you into heaven will come in just the same way as you have watched him go into heaven." గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుటకు మీరు చూచితిరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. Hallelujah. హల్లెలూయా. What a wonderful revelation, beloved. ఎంత అద్భుతమైన ప్రత్యక్షతో చూడండి. Jesus was going to heaven. యేసయ్య పరలోకమునకు వెళ్ళాడు. All the people around there, అక్కడ ఆయన దగ్గర ఉన్న వారంతా కూడా they were worried, beloved. వారు చింతిస్తున్నారు. They were worried. వారు చింతిస్తున్నారు. So what the people said here, Galilee people, ఇక్కడ గలిలయ మనుషులు ఏమంటున్నారు? as Jesus went, ఆయన ఏ రీతిగా అయితే వెళ్ళాడో same way is going to come, beloved. మరి అదే రీతిగా ఆయన తిరిగి రానయ్యున్నాడు. That is second coming. అదే రెండవ రాకడ. He is existing God, ఆయన ఉన్నటువంటి దేవుడు, and he was God in the past. ఆయన భవిష్యత్తులో దేవుడై, ఆయన భూతకాలంలో దేవుడై ఉన్నాడు. He says, "Before Abraham I am." అబ్రహాం కంటే ముందు నేను ఉన్నానన్నాడు. Hallelujah. హల్లెలూయా. So
is going to come again, beloved. ఆయన మరలా రాబోచున్నాడు. You should have this revelation in your life. మీ జీవితంలో ఈ ప్రత్యక్షతను మీరు పొందుకోవాలి. He's going to come. ఆయన రాబోచున్నాడు. Sixth one, final one. ఆరవది చివరిగా, The Almighty. ఆయన సర్వశక్తి గల దేవుడు. Hallelujah. హల్లెలూయా. That is very, very important thing, beloved. అది చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. Is Almighty God. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. First Chronicles chapter 29 11th verse says, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11వ వచనములో ఉంది ఈ విధంగా. David says about God here. ఇక్కడ దావీదు దేవుని గురించి అంటున్నాడు. Yours, O Lord, is the greatness and the power and the glory and the victory and the majesty. Indeed, everything that is in heavens and the earth, yours is the dominion, O Lord, and you exalt yourself as head over all. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. So is Almighty over all, beloved. అందరి మీద కూడా ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు. Here it is written, ఇక్కడ ఈ విధంగా రాయబడింది, He is head of all. అందరి మీద ఆయన అధిపతిగా ఉన్నాడు. He is everything. ఆయనే సమస్తమై ఉన్నాడు. 12th verse says, 12వ వచనం చెప్తుంది, both riches, honor come from you, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, and you ruler over all, నీవు సమస్తమును ఏలువాడవు, and in your hand is power, బలమును పరాక్రమమును నీ దానములు, and power and might, బలమును పరాక్రమమును నీ దానములు, and it lies in your hand to make great and to strengthen everyone. హెచ్చించి వాడవను, అందరికి బలం ఇచ్చి వాడవను నీవే. That's why Jesus says, అందుకే యేసయ్య అంటున్నాడు, I am Almighty God. నేను సర్వాధికారి అయిన దేవుడను. Hallelujah. హల్లెలూయా. He is Almighty God, beloved. ఆయన సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. So 2021, 2021లో we have to have this revelation, beloved. ఈ ప్రత్యక్షతను మనము పొందుకోవాలండి. When you are in difficult situation, మీరు కష్టమైన పరిస్థితుల్లో మీరున్నప్పుడు you are serving Almighty God, సర్వశక్తి గల దేవుణ్ణి మీరు సేవిస్తున్నారు. all powerful God, సర్వాధికారి గల దేవుణ్ణి సేవిస్తున్నారు. the one who does miracles in our day-to-day life. మన అనునిత్య జీవితంలో అద్భుతాలు చేసే దేవుని సేవిస్తున్నాము. Hallelujah. హల్లెలూయా. Number 1 is Alpha, మొదటిది ఆయన ఆల్ఫా అయి ఉన్నాడు. number 2 is Omega, రెండవది ఆయన ఒమేగా అయి ఉన్నాడు. who is, ఆయన వర్తమానంలో ఉన్నాడు, who was, ఆయన భూతకాలంలో ఉన్నాడు, who is to come, ఆయన భవిష్యత్తులో రాబోచున్నాడు, and the Almighty God. ఆయన సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. 6 very, very important things, beloved. ఈ 6 కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనవండి. So you should have this wonderful revelation of Jesus. యేసుక్రీస్తుని గురించి ఈ అద్భుతమైన ప్రత్యక్షత మీరు కూడా కలిగి ఉండాలి. Almighty God. సర్వశక్తి గల దేవుడు. If you look at Jeremiah chapter 32 and 27th verse, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనంలో గనక చూసినట్లయితే, here it is written, ఇక్కడ ఈ విధంగా రాయబడింది. very, very powerful word, beloved. చాలా చాలా బలమైనటువంటి మాట ఇది. Jeremiah chapter 32 ఇర్మియా 32 and 27th verse. 27వ వచనము. Very, very powerful Almighty God we are serving. చాలా చాలా బలమైన సర్వశక్తి గల దేవుని మనం సేవిస్తున్నాము. Behold, I am the Lord, the God of all flesh. Is anything too difficult for me? నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. Hallelujah. హల్లెలూయా. What the Almighty God says, సర్వశక్తి గల దేవుడు ఏమంటున్నాడండి? is there anything too difficult for me? నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. For God, everything is possible, beloved. దేవునికి సమస్తము సాధ్యమేనండి. What a wonderful
revelation, beloved. ఎంత అద్భుతమైన ప్రత్యక్షత ఇది. When you think is Almighty God, సర్వశక్తిగల దేవుని గురించి మీరు ఆలోచించినప్పుడు for Him ఆయనకు all things are possible. సమస్తము ఆయనకు సాధ్యమే. Nothing is difficult for Him. ఆయనకు కష్టమైనది లేదా అసాధ్యమైనది ఏది లేదు. People will think in a different way. మనుషులు మరి వేరే విధంగా అనుకుంటారు. People will have lot of questions in their day-to-day life. మనుషులకు వారి అనునిత జీవితంలో ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. Is this possible to God? ఇది దేవునికి సాధ్యమేనా? When we were constructing this church, ఈ మందిరాన్ని మేము కడుతున్నప్పుడు we had no money, మాకు డబ్బులు లేవు. but God provided all the money below. మరి దానికి కావాల్సిన డబ్బు అంతా కూడా దేవుడు సమకూర్చాడు. Today also sometimes I feel how we could able to build this church. మరి కొన్నిసార్లు ఇప్పటికీ కూడా నేను ఏ రకంగా ఈ సంఘాన్ని మేము కట్టగలిగాం అనుకుంటాను. Everything God provided, beloved. అన్నిటినీ కూడా దేవుడు సమకూర్చాడండి. Because nothing is difficult for Him. ఎందుకంటే ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. We never printed any books for donations. డొనేషన్స్ కొరకు మేము ఎలాంటి బుక్స్ ప్రింట్ చేయలేదు. Only thing we prayed to God. కేవలము మేము ప్రార్థన మాత్రమే చేశాము. And the people gave generously for God's work. ప్రజలు దేవుని పని కొరకు ధారాళంగా ఇచ్చారు. God spoke with them. దేవుడు వారితో మాట్లాడాడు. Why I am telling, beloved? ఎందుకు నేను చెప్తున్నానంటే For God nothing is difficult for Him. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. Is everything possible? ఆయనకు సమస్తము సాధ్యమే. So this 2020 began, beloved, in our lives. ఈ 2021 మన జీవితంలో ప్రారంభమైందండి. So unless you have revelation about Him, దేవుని గూర్చిన ప్రత్యక్షత మీరు పొందుకోనంత వరకు you cannot spend time with Him. దేవునితో సమయాన్ని మీరు గడపలేరు. Because you will have information about God, దేవుని గూర్చినటువంటి సమాచారమే మీకు ఉంటుంది. you will not kneel down and pray before God. దేవుని ఎదుట మాత్రం మీరు మోకరించి ప్రార్థన చేయలేరు. When John, when he has seen God, యోహాను దేవుని చూసినప్పుడు he was like a dead man before him. చచ్చిన వాడి వలె మరి ఆయన ఎదుట పడిపోయాడు. Hallelujah. హల్లెలూయా. He bowed down before him. ఆయన ఎదుట మరి సాష్టాంగపడ్డాడు. What a wonderful revelation, beloved. ఎంత అద్భుతమైన ప్రత్యక్షత అండి. He's same yesterday, today and forever. ఆయన భూత భవిష్యత్ కాలంలో వర్తమాన కాలంలో ఏకరీతిగా ఉన్నాడు. Once you have revelation of Jesus, ఒక్కసారి యేసయ్యను గురించిన ప్రత్యక్షత మీరు పొందుకుంటే you will not turn back in your life. మీ జీవితంలో మీరు వెనకకి తిరగరు. My dad had encounter with God. మా నాన్నగారు దేవుని దర్శనాన్ని పొందుకున్నారు. He had encounter with Jesus. యేసయ్యను మరి ముఖాముఖిగా ఆయనను కలుసుకున్నాడు. From that day, ఆ దినము నుండి he never turned back. మరలా ఆయన వెనక్కి తిరగలేదు. From that day, ఆ దినము నుండి never turns back. వెనక్కి ఆయన తిరగలేదండి. My son always says to me, పాస్టర్ గారు కుమారుడు ఎల్లప్పుడూ ఆయనతో అంటూ ఉంటాడు, oh, I had this revelation of Jesus, encounter with Jesus. యేసుక్రీస్తుతో నేను ఈ దర్శనాన్ని పొందుకున్నాను. Hallelujah. హల్లెలూయా. Because of the revelation, ఆయనను గురించిన ప్రత్యక్షతను బట్టి he never turns back in his life. తన జీవితంలో ఎన్నడూ వెనక్కి తిరగలేదు. Hallelujah. హల్లెలూయా. Wonderful God we serve, beloved. అద్భుతమైన దేవుణ్ణి మనము సేవిస్తున్నాము. Almighty God. సర్వశక్తిగల దేవుణ్ణి. Luke chapter 1 and 37. లూకాసు వార్త 1:37. Here it is written, beloved. ఇక్కడ ఈ విధంగా రాయబడిందండి. Luke chapter 1 లూకాసు వార్త 1:1 and 37th verse. 37. For nothing will be impossible with God. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకం కానేరదు. Here Elizabeth says, ఎలిజబెత్ ఇక్కడ అంటుంది, nothing is impossible to God. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. Because miraculously she was conceived when she was barren. ఎందుకంటే ఆమె గొడ్రాలై ఉండి అద్భుత రీతిగా గర్భమును ధరించింది.
And here she says, ఇక్కడ తను అంటుంది, nothing is impossible to our God. మన దేవునికి ఏది కూడా అసాధ్యమైనది లేదు. Everything is possible to our God. అన్ని కూడా మన దేవునికి సాధ్యమే. Today, beloved, ఈ రోజున we are serving a powerful Almighty God. మనము బహుశక్తి కలిగిన సర్వశక్తిమంతుని మనం సేవిస్తున్నాము. You should have His revelation ఆయనను గురించిన ప్రత్యక్షత మీరు పొందుకోవాలి. in your day-to-day life. మీ అనునిత్య జీవితంలో When you go into your private room to pray, మీ యొక్క ఏకాంతంలో ఆ ఏకాంత గదికి మీరు వెళ్తున్నప్పుడు you should pray like this. ఈ విధంగా మీరు ప్రార్థన చేయాలి. Lord, ప్రభువా, I want to see you. నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. I want to have revelation. నీ గురించిన ప్రత్యక్షత నేను పొందుకోవాలనుకుంటున్నాను. Would you come in my dream? నా కలలోనికి నువ్వు రా ప్రభువా. Would you appear to me? నాకు నీవు ప్రత్యక్షం అవ్వు. Would you speak to me, Lord? నాతో మాట్లాడు. Definitely, beloved, అప్పుడు తప్పకుండా you will see brighter shining in your room. మీ యొక్క గదిలో ఆ ప్రకాశమానమైన వెలుగును మీరు చూస్తారు. The glory of Jesus will come to you. యేసుక్రీస్తు యొక్క మహిమ మీ యొద్దకు వస్తుంది. You will have His revelation. ఆయన ప్రత్యక్షత మీరు పొందుకుంటారు. Right now also, ఇప్పుడు కూడా you can have His revelation, beloved, ఆయన ప్రత్యక్షతను మీరు పొందుకోవచ్చు. because He is Alpha, ఎందుకంటే ఆయన అల్ఫా అయి ఉన్నాడు, Omega, ఒమేగా అయి ఉన్నాడు. who is, ఆయన వర్తమానంలో ఉన్నాడు, who was, భూతకాలంలో ఉన్నాడు, who is to come, భవిష్యత్ కాలంలో రాబోచున్నాడు. and the Almighty God. ఆయన సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. When he had encountered, when John had encountered, యోహాను మరి ఆయనని ముఖాముఖిగా ఎదురుపడ్డప్పుడు he prostrate before him, he fell down before him ఆయన ఎదుట మరి సాగిల పడిపోయాడు. and worshipped and glorified His name. ఆయన నామాన్ని ఆరాధించి మహిమపరిచాడు. Shall we all stand up, beloved? అందరం కూడా లేచి నిలబడదామా? Shall we have this wonderful revelation, ఈ beloved? అద్భుతమైన ప్రత్యక్షతను మనం కూడా పొందుకుందామా? Ask the Lord this morning, ఈ beloved. ఉదయం మన ప్రభువుని అడగండి. Ask Him, ఆయనను అడగండి, Lord, ప్రభువా, as John had revelation, యోహాను ప్రత్యక్షతను పొందుకున్నాడు, would you give us that revelation, Lord? మాకు కూడా ఆ రకమైనటువంటి ప్రత్యక్షత నీవు ప్రభువా. Let your light shine upon our lives. నీ వెలుగు మా జీవితాలపై ప్రకాశించును గాక. You are the Alpha and Omega, నీవు ఆదియు అంతమై ఉన్నావు. who is, who was, is to come. నీవు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడవు. Almighty God. సర్వశక్తి గల దేవుడవు. Oh, we worship you, Lord. ప్రభువా, నిన్ను ఆరాధించుచున్నాము. Oh, Lord, would you encounter us, Lord? ప్రభువా, ఈ దినమున మమ్మల్ని కూడా దర్శించండి. Lord, you are Almighty God. ప్రభువా, నీవు సర్వశక్తి గల దేవుడవు. Nothing is difficult to you, Lord. నీకు ఏదియో అసాధ్యమైనది లేదు. You are so powerful, Lord. నీవు బహుబలవంతుడవు ప్రభువా. All the riches or honor are with you, Lord. సకల ఐశ్వర్యములు ఘనత నీ యొద్ద ఉన్నవి. You are splendid. Everything you made, Lord. అన్నిటిని కూడా మీరు కలగజేశారు. Oh, this morning we worship you, ఈ Lord. ఉదయకాలం నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి. We bow down before you, నీ Lord. ఎదుట మేము మోకరించుచున్నాము. Oh, we thank you for this day, Lord. ఈ దినమును బట్టి వందనాలు యేసయ్యా. Thank you for each and every one here. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. Let them have your revelation. నీ యొక్క ప్రత్యక్షత వారు కూడా పొందుకున్నట్లు సహాయం Oh, చేయండి. would you help us, Lord? మాకు సహాయం చేయండి యేసయ్యా. Oh, thank you, Jesus. వందనాలు యేసు.